మేడం తీసుకోండి మేడం, మీ కోపం ఇలా అయినా తగ్గని. మీరేదో సమస్యలో ఉన్నారని నాకు అర్థమైంది. మనం అందరం కలిసి ఎదుర్కొందాం. రవళి, నీకు చనువు ఇచ్చాం కదా అని నెత్తినెక్కి కూర్చోకు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని? నేను చెప్పేది నీకు వినపడ్డలేదా? తలకి కదా? నువ్విక్కడ పని మాత్రమే చేయాలి గాని ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వాలని చూస్తే బాగుండదు చెప్తున్నాను. అమ్మ వసుంధరా, ఏమైంది? ఎందుకు రవళ మీద అరుస్తున్నావు? ఏంటమ్మా, ఏమైంది నీకు? 2 రోజుల నుంచి గమనిస్తున్నాను, ఎందుకో కంగారుగా ఉంటున్నావు. వసుంధర మేడం గారు ఒక్క పనైనా చేస్తుంది. అక్కడ ఆఫీస్ పనులు, ఇటు ఇంటి పనులు కూడా చూస్తున్నారు. మరి నాలాంటి పని వాళ్ళు కూడా ఊపిరాడనివ్వకుండా చేస్తే కోపం రాదా అమ్మగారు? నువ్వు అల్లరి పిల్లవని నాకు తెలుసు రవళి. తనకు కోపం తెప్పించే పని మాత్రం చేయవని నాకు నమ్మకం ఉంది. ఇంత కోపంగా వసుంధరని నేనెప్పుడూ చూడలేదు. ఈ రవళి ఏం చేసిందో తెలుసా నీకు? నీ గదిలోకి దొంగతనంగా దూరి నీ పర్సులోంచి డబ్బులు తీసుకొచ్చి వీడికిచ్చింది. దీనికెంత ధైర్యం ఉంటే మనింట్లోనే దొంగతనం చేస్తుంది వంశీ. వీడు నాకు నమస్కారం చేసి పారిపోవాలనుకుంటున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పట్టిద్దాం. అత్తయ్య ప్లీజ్ స్టాప్ ఇట్. రవళికి నా పర్స్ నుండి డబ్బులు తీసుకోమని చెప్పింది నేనే. అత్తయ్య, ఇతను మన ఆఫీస్ క్లర్క్ వాసు. అతనికి ఏదో డబ్బు అవసరం ఉంటే ఈ టైంకి రమ్మని నేనే చెప్పాను. కానీ అతను లేట్గా వచ్చేసరికి రవళిని డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పాను. అది తెలుసుకోకుండా మీరు తొందరపడ్డారు అత్తయ్య. నేను అప్పటికీ చెప్తున్నాను, అమ్మగారి అర్థం చేసుకోవడం లేదు. నేను కూడా చెప్పడానికి ప్రయత్నించాను సార్, కానీ మేడమే వెళ్ళలేదు. సరే, నీకు డబ్బు అందిందిగా, ఇక నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నీ అంతు చూస్తానే. వంశీ సార్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మా అత్తయ్య అంతేలే రావాలి, నువ్వేం పట్టించుకోవద్దు. నేనుండగా అత్తయ్య నిన్ను ఏమీ చేయదు. నువ్వు లోపలికి వెళ్ళు. నేను వచ్చేలోపు ఎంత ఘోరం జరిగిపోయింది. అత్తయ్యని కొంచెం కంట్రోల్ చేయాల్సిందే. ఏంటి రవళి, నీకోసం నేను కింద వెతుకుతుంటే నువ్వు ఇక్కడి నుంచున్నావేంటి? రవళి, ఏమైంది రవళి? ఏంటి ఆ కన్నీళ్లు? ఐరేంద్ర మేడం గారన్న మాటలకు బాధపడుతున్నాను వంశీ సార్. మనసు ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాను. నిజంగా నేను దొంగతనం చేసేదాన్ని అయితే పని కోసం వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చేదాన్ని కాదు కదా వంశీ సార్. నిజమేగా రవళి, అలా అయ్యుంటే నేను కూడా నీకు ఎదురుపడేవాణ్ణి కాదు కదా. నీ వెనక దేవుడున్నాడు, నీకంటూ ఒక లక్ష్యం ఉంది. ఏ పని లేనిది మా అత్తయ్యకి మాత్రమే రవళి. తన ప్రవర్తన తలుచుకుంటూ నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు రవళివి, దొంగవి కాదు. ఎవరమ్మా ఫోను? అదే ఆఫీస్ నుంచి మేడం. చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నట్టున్నారు. నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా, నేను ఇక్కడే ఉంటాను.
అలాగే మేడం. రావళి, నువ్వెవ్వరికీ భయపడొద్దు. నిజాయితీగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకంతా మంచి జరుగుతుంది. పద వెళ్దాం. థ్యాంక్ యూ వంశీ సార్. మళ్ళీ నాలో ధైర్యాన్ని నింపారు. ఇక నుంచి తగిలే ఎదురు దెబ్బల్ని స్ట్రాంగ్గా ఎదుర్కొంటాను. మనసుని మాత్రం పోగొట్టుకోను. వెరీ గుడ్. నీలో మార్పు కనబడుతుంది రావళి. కీప్ ఇట్ అప్. పద. అమ్మా, ఏమైంది రావళి? కళ్ళలో ఏదో పడింది సార్. అవునా? నేను తీస్తాను. ఇప్పుడు పోయిందా రావళి? పోయింది సార్. సరే పద. అమ్మగారు, హాస్పిటల్ నుంచి వచ్చేసారా? ఇప్పుడే వచ్చారవళి. ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? బాగుందా అన్న? మీరు త్వరగా వచ్చేస్తారని అన్నీ సిద్ధం చేసి ఉంచాను. వేడి చల్లారక ముందే తిందురు. రండి. కళ్ళు చెడ్డవి. మంచి విషయాన్ని కూడా చెడుగా కనిపించేలా చేస్తాయి. వంశీ ఎప్పటికీ తప్పు చేయడు. రవళి తన పనేదో తను చేసుకుంటుంది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. అమ్మ మొహంలో ఎందుకో దిగులు కనబడుతోంది. రవళి నా పక్కన నడిచొస్తున్నందుకు సహించలేకపోతుందేమో. ఇకపై రవళికి దూరం నుంచే మంచి చెళ్ళు చెప్పాలి. రా వసు, కూర్చో. పర్వాలేదు సార్. వసు, ఏంటి ఇప్పుడు? అంతా ఓకే కదా? నీ కోపం పూర్తిగా తగ్గిపోయిందిగా? నా కోపం రవళి మీద కాదని మీకు తెలుసు కదా సార్. తెలుసు వసు, కానీ మన మధ్య ఆ జోగేంద్ర ఉన్న విషయం వాళ్ళకి తెలీదుగా. ఒక్కసారిగా నీ ఉగ్ర రూపం చూసేసరికి అమ్మ రవళి భయపడిపోయారు. కానీ రవళి అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంది సార్. తనకిదంతా అవసరం లేదని నేను తిట్టాను. రవళి నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటుంది వసుంధరా. నీతో గానీ మాట్లాడాలని అలా ట్రై చేసిందేమో. తను ఇంకెప్పుడు తిట్టాను సార్. రవళి ఇలాంటివేవి మనసులో పెట్టుకోదు వసుంధరా. కానీ అమ్మకి మాత్రం నీ కోపం మీద అనుమానం వచ్చింది. ఇకపైన మనం జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేదు సార్. ఈ రోజు ఆ నీచుడిని పట్టుకుంటానన్న నమ్మకం నాకు కలుగుతోంది. ఎలా వసుంధరా? నిన్న రాత్రే సలీం గారితో మాట్లాడాను వంశీ సార్. ఆ జోగేంద్ర బర్త్డే ఫంక్షన్కి వచ్చినట్టు ఆయన తెలుసుకున్నారు. ఆ ఫంక్షన్ వీడియో ఫుటేజ్ని తీసుకురమ్మని నాతో చెప్పారు. నేను అతని కబురు పెట్టాను. మీరు వస్తే మనం వెళ్ళి సలీం గారిని కలిసేసి వద్దాం. సారీ వసుంధరా, నేనిప్పుడు రాలేను. బాగా అలసిపోయాను. రాత్రంతా కూడా అసలు నిద్రే పట్టలేదు. కావాలంటే సలీంతో నేను ఫోన్లో మాట్లాడతాను. నువ్వెళ్ళి తనతో వివరంగా మాట్లాడు. సరే సార్, మీరు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి సలీం గారితో మాట్లాడొస్తాను. ఆగు వసుంధరా. నిజంగానే నేను అక్కర్లేదా? కనీసం ఇంకొకసారి అడగాలని కూడా అనిపించలేదా? మీరెక్కడున్నా నా మనసులోనే ఉంటారు సార్.
నేనిప్పుడు సలీం గారిని కలవడానికి వెళ్తున్నాను. మరి మీ అడుగు అప్పుడే అక్కడ పడిపోయినట్టుంది. ఇక్కడే ఉండి నా వెంటే ఉండండి. నువ్వు బాగుంటావు వసుంధరా. అమ్మా రవళి, రవళి. అమ్మగారు వస్తున్నాను. చెప్పండి అమ్మగారు, కాఫీ టీ ఏమైనా తీసుకురమ్మంటారా? అవే వద్దులే గాని ఇంతకు నువ్వు బాగానే ఉన్నావు కదా? ఎందుకమ్మగారు అంత మాట అనేశారు? మీరే చూస్తున్నారు కదా నేను ఎంత హుషారుగా ఉన్నానో. మంచిదమ్మా రవళి. నువ్వింకా వసుంధరన్న మాటలకు కుంగిపోయి బాధపడుతున్నావేమో అనుకున్నాను. అలా ఎందుకు అనుకుంటారమ్మగారు? వసుంధర గారు నాకు జీవితం ఇచ్చిన దేవత. ఒక మాట అటు ఇటు అంటే కోపం చేసుకొని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతానా ఏంటి? సర్లే రవళి, ఇక నుంచి వసుంధరతో జాగ్రత్తగా ఉండు. తను 1,00,000 పనుల్లో బిజీగా ఉంటుంది. తన్నెప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. అలాగే అమ్మగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇక నేను మళ్ళీ వస్తాను. ఆగమ్మా. ఏంటమ్మగారు? వెళ్ళొస్తాను అంటున్నావు, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? అదే అమ్మగారు, నేనిప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళబోతున్నాను. సూపర్ మార్కెట్టా? సూపర్ మార్కెట్ ఎక్కడుందో నీకు తెలుసా? ఈ ఇల్లు నాకు ముందే ఏమైనా తెలుసా అమ్మగారు? పని కోసం వెతుక్కుంటూ వస్తుంటే దేవుళ్లాంటి వంశీ సార్ ఎదురుపడి తీసుకురాలా? అలాగే ఈసారి దారి చూపించడానికి ఏ దేవుడైనా రాకపోయినా నేనే తెలుసుకుని వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి రవలి, ఉదయాన్నే అత్తయ్య గారితో దేని గురించో వాదిస్తున్నట్టున్నావు? మరేం లేదు మేడం, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళొస్తానంటే పెద్దమ్మగారు నీకు తెలుసా అని అడుగుతున్నారు. మీరే చెప్పండి, నేను తెలుసుకోలేనా ఏంటి? అత్తయ్య గారి ఉద్దేశం అది కాదు రవలి. నువ్వు ఇక్కడికి కొత్త కదా, అందులోనూ ఆడపిల్లవి. ఒంటరిగా ఎలా వెళ్తావని అత్తయ్య గారు భయపడుతున్నారు అంతే. నువ్వు చెప్పింది కూడా కరెక్టేనమ్మా అలేఖ్య. నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు రవళి? పోనీ తనకు తోడుగా నువ్వెళ్ళొచ్చుగా అలేఖ్య? అంటే అత్తయ్య, వంశీ సార్ ఆనంద్ గారు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి కావలసినవి చూసుకోవడానికి నేనైనా ఉండాలి కదా. నువ్వన్నది కూడా నిజమే అలేఖ్య. పోనీ రవలికి తోడుగా ఐరేంద్ర గారిని పంపిద్దాం అత్తయ్య? వద్దు మేడం, ఆవిడ గయ్యాలి. తనని భరించడం నా వల్ల కాదు. నేనొక్కదాన్నే సంతోషంగా ధైర్యంగా వెళ్ళి రాగలను. అవునా లెఖ్య, రవళి అంటే ఐరేంద్రకి అస్సలు పడదు. తన్నిప్పుడు పిలిచినా రవళిని ఆడిపోసుకుంటుంది. ఓ పంచే లెఖ్య, నువ్వే రవళికి పూర్తి అడ్రస్ చెప్పు. అవసరమైతే డ్రైవర్ని వెంట పంపించు. అలాగే అత్తయ్య. రవలి, నువ్వురా. మీరేం దిగులు పడకండి అమ్మగారు, నేను క్షేమంగానే వచ్చేస్తాను. సరే, వెళ్ళండి. సారీ సలీం గారు, కొంచెం లేట్ అయింది. పర్లేదు వసుంధర గారు, నేనే చెప్పింటే ఆయనకంటే కొంచెం ముందుగా వచ్చాను. అవును, వీడియో ఫుటేజ్ తెచ్చారా? తీసుకొచ్చాను. నేను వంశీ సార్ డాన్స్ చేసేటప్పుడు జోగేంద్ర నుంచి కాల్ వచ్చింది. ఆల్ రైట్ వసుంధర గారు, వీడియో ప్లే చేయండి. వసుంధర గారు, ఇతనెవరు? నేను కూడా అతన్ని జోగేంద్ర అనే అనుకున్నాను సలీం గారు. బట్ ఇతను మా ఎంప్లాయీ రాజేష్. ఆ టైంలో తను ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఓకే. ఇది బర్త్డేకి సంబంధించిన పూర్తి వీడియో సలీం గారు. ఈ మొత్తం వీడియోలో నాకున్నది ఇద్దరి మీద అనుమానం అండి. ఎవరు సలీం గారు? ఒకరు కాషాయి బట్టలు వేసుకున్న స్వామీజీ, 2 ఆ కొత్త పని మనిషి,
నిజంగానే వసుంధర గారు, ఈ వీడియోలో నేను గమనించింది అదే. పార్టీ జరుగుతున్నంతసేపు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. అంటే వీళ్ళ నిజస్వరూపం వేరే ఉందన్నమాట. అలా అయ్యుండదేమో సలీం గారు. ఎందుకంటే ఆ స్వామీజీని నమ్మి ఇంట్లోకి అనుమతిచ్చింది అపర్ణ మేడం. నాకు తెలిసి ఇంతవరకు ఆయన వల్ల మాకు ఎలాంటి సమస్య కూడా రాలేదు. ఇకపోతే ఆ కొత్త పనమ్మాయి రవళి అంటారా, వంశీ సార్ని ప్రమాదం నుంచి కాపాడింది తనే. ఆ కృతజ్ఞతతోనే తనని మా ఇంట్లో పనికి పెట్టుకున్నాం. ఒక పనమ్మాయిలాగా కాకుండా మా ఇంట్లో మనిషిలాకి తనని ట్రీట్ చేస్తాము. మీరు చాలా మంచి వాళ్ళని వంశీ సారు మీనా గారు చెప్పారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సమస్య ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరూ చెప్పలేం. ఈ ఫైల్ ఒకసారి చూడండి. ఆ కాల్ లిస్ట్లో ఉన్న నెంబర్స్ అన్నీ మీ ఇంటి చుట్టూ ఉన్న పోల్స్ నుంచే వచ్చాయి. అంటే నేను కోడ్ చేసిన సిగ్నల్ నుంచే అనమాట. జోగేంద్ర ఎక్కడో ఈ ఇంటికి దగ్గరలోనే ఉన్నాడనమాట. కానీ అతను మీరు ట్రాప్ చేయకపోయినా నేను చేయగలను. కానీ నాకు ఒక సహాయం కావాలండి. చెప్పండి, ఏం చేయాలి? మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ మొత్తం నాకు కావాలి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. నాకు ఆ కొత్త పని మనిషి నెంబర్తో సహా కావాలి. కానీ తనకి మొబైల్ లేదు. సరే, మిగిలిన వాళ్ళందరి నెంబర్లు పంపించండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సరే సలీం గారు. జోగేంద్ర, నువ్వు కనిపించే టైం వచ్చిందన్నమాట. ఈ వెధవ జోగేంద్ర గడు ఫోన్ చేసి గంట పైన అయింది, ఇంకా వీడు రాలేదు. రే ఫూల్, నా మీద కక్ష తీర్చుకోవడానికి ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు కదూ. మీరు భలేవారండి నరేంద్ర గారు. మీరంటే మేకప్ వేసుకుంటే సరిపోతుంది, మరి నేను గెటప్ చేంజ్ చేసుకుని దొడ్డిదారిని రావాలి కదా మరి. సర్లే కానీ ఎంతకీ అసలు నన్ను ఎందుకు రమ్మన్నట్టు? అదేనండి, ఆ యాదగిరి ఉన్నాడు కదా, మిమ్మల్ని నన్ను కలవాలని చెప్పి గట్టిగా పట్టుపట్టాడు. ఎలాగైనా కలవాలి కలవాలి కలవాలంటున్నాడు, అందుకే తీసుకొచ్చా. ఏమైంది నరేంద్ర గారు, మీ మొహంలో ఏదో తెలియని అసహనం కనిపిస్తుంది. నిన్ను కొట్టానంటే నా చేతి వేళ్ళొచ్చు నీ మొహం మీద పడుతుంది. ఇంతకీ యాదగిరి ఎవడు? అప్పుడే మర్చిపోయారా? గుర్తు పెట్టుకోవడానికి మనకి ఎవరు మేలు చేశారా? మీరు భలేవారు నరేంద్ర గారు. మొన్న అఖిలాండేశ్వర్ గారు ఇంటికి వచ్చారు కదా, అప్పుడు మీరు వసుంధరని కిడ్నాప్ చేశారా? అప్పుడు నగలు ఒకటి చేత ఇంటికి పంపించారా? ఆడే యాదగిరి గాడు. ఏంటి వాడా? అవునండి. ఏ జోగేంద్ర, వాడు మనం చెప్పిన పని చేయకుండా మనకే వెన్నుపోటు పొడిచాడు. అసలు నాకు వాడి మొహం చూడడం కూడా ఇష్టం లేదు. ఐరేంద్ర గారు, మీరు ఊరికి ఆవేశపడబోకండి. అసలు వాడు ఎందుకు వస్తున్నాడో వాడు వచ్చాక మాత్రమే కదా మనకు తెలిసేది. వసుంధరని పోలీసులు పట్టించామని కోపంతో తనను మళ్ళీ కిడ్నాప్ చేయాలని ఏదైనా ప్లాన్ చేస్తున్నాడో ఏమో. సూపర్ మార్కెట్లో కొన్న సరుకులన్నీ డ్రైవర్ సూరితో కార్లు పంపించాను, కానీ ఇప్పుడు కూరగాయలు కొనాల్సిన బాధ్యత నా మీదే ఉంది. బస్తీలో అయితే కూరగాయలు అవసరమైతే అరువు తెచ్చేవాళ్ళం, కానీ ఇక్కడ మాత్రం కొనడం తప్ప వేరే మార్గమే లేదు.